వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ విఎస్, మీ విషయంలో డ్రామా ఆడి క్రియేట్ చేయాలి అనుకుంది, చేయలేకపోయారు. అసలు ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీకు సెల్ఫీ లేకుండా చేయాలి అని ఇద్దరు లెఫ్ట్ సైడ్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, ఓకేనా, అని ట్రై చేస్తున్నారంట. అసలు ఏం జరుగుతుందనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. సూపరు ఈజ్ అ సిగ్నిఫికెంట్ 6 అబండెంట్గా కనిపిస్తున్నారు, ఓకేనా. లేదా గోల్డ్, లేదంటే గోల్డ్ కలరు, లేదంటే వైట్ స్కిన్ టోను, ఓకేనా. అలాగే లైట్ ఎల్లో కలరు, ఓకేనా. అండ్ అనుకుంది అయితే వర్క్ అవ్వలేదు, ఓకేనా. సో వాళ్ళు ట్యూబ్ లైటు లేదా టార్చ్ లైటు లేదంటే సీలింగ్ లైటు, ఓకేనా. సో వాళ్ళకి చూసే ఫెసిలిటీ లేదంటే లైట్లా వెలుగుతున్నారని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఎనర్జీలో అయితే కనిపిస్తుంది, ఓకేనా. సో అసలు ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, వెరీ స్పెసిఫిక్ మెసేజ్. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకేనా. టేక్ యాజ్ రీజనేట్ అండి. మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో అదైతే చేయలేరు, ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు, ఓకేనా. ఎస్, ఓవర్ బర్డెన్ అయితే చేయలేరండి. లెటర్స్ అగెనిస్ట్గా వాళ్ళు రీడ్ చేయడం, చదవడం, చాలా స్మాల్ లెటర్స్ ఉన్న వాటిని చదవటం, డైరెక్ట్గా మిమ్మల్ని చూస్తూ, లేదంటే విండో లేదంటే డోర్, ఓకేనా, ఇలాంటి పనులు చేస్తున్నారంట. వాళ్ళని మిమ్మల్ని చూస్తూ చదువుతున్నారంట. అంటే వాళ్ళు చదువుకుంటున్నారు లేదా చూస్తూ చదువుతున్నారు, అయ్యేమో రివర్స్లో ఉన్నాయి. జనరల్గా అందరూ రాసేలా లేవయ్యి, రివర్స్గా ఉన్నాయి, ఓకేనా. ఫ్రాక్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. కలర్ రెడ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, రెడ్ అలర్ట్, రెడ్ లైన్, ఓకేనా. సో వాళ్ళు మీకు ఆపోజిట్గా టేబుల్ వేసుకోవడం, లేదా మీకు ఆపోజిట్ అంటే మీరు చేస్తున్న స్పిరిచువల్ యాక్టివిటీకి ఆపోజిట్ టేక్ యాజ్ రీజనెట్ అండి. వాళ్ళు ఒక అడిక్షన్లో ఉన్నారు, రోలర్ కోస్టర్ లాగా, ఓకేనా. ఒక కార్మిక్ సైకిల్, రిపీట్ కార్మిక్ సైకిల్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తూ వాళ్ళు అయ్యో చదువుతున్నారు, ఓకేనా. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి జస్టిస్ కన్ఫర్మ్ అండి. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి, లేదా మీరు కూర్చుంటున్నారు, మీరు ఎక్కడైతే ఉన్నారో అటుకి మీరు ఇప్పుడు ఉన్నారు కదా, వీడియో చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వాళ్ళు మిమ్మల్ని చూసే అవకాశం వాళ్ళకు ఉంది, ఓకేనా. లెఫ్ట్ సైడ్ విండో కార్నర్స్, లైట్, ట్యూబ్ లైట్, లేదంటే సీలింగ్, లేదా ఆ విండో, అక్కడ విండో ఉంటే విండో నుంచి బయట నుంచి మీరు కనిపించడం, ఓవర్గా అటు ఇటు తిరుగుతూ. సో ఇది ఒక టైప్ ఆఫ్ సైన్ అండి, ఓకేనా. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ ఈ విషయంలో. మేల్ పర్సన్ అండి, ఏదో క్రియేట్ చేసేయాలి, నలుగురు వైఫ్ అండ్ హస్బెండ్, 2 కిడ్స్ ని తొక్కేయాలని 4 మెన్ అయితే ట్రై చేస్తున్నారు. ఈ 4 మెన్ని ఎవరైతే పనిలో పెట్టారు అంటే లెటర్ కే ఉన్న పర్సన్, ఓకేనా. 2 సైడ్ వెలిగిస్తున్నారు అనమాట, వాళ్ళకే వెలిగిచ్చేస్తున్నారు, అంటే వాళ్ళకి గొడవలు పెడుతున్నారు, ఓకేనా. ఇక్కడ నిలబడకుండా చేసేయాలి 2 పిల్లల్ని, ఓకేనా. మేల్ పర్సన్స్ లేదా ఫెమినైన్ ఎనర్జీస్, టేక్ యాజ్ రీజనేట్. వాళ్ళని నిలబడకుండా చేసేయాలని ఎల్లో కలర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి అనుకుంటున్నారంట. వాళ్ళని నిలబడిపోవచ్చు, నలుగురు 4 lakhs ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. నలుగురికి 1 lakh ఇవ్వడం, ఓకేనా, లేదా ఇస్తా అని చెప్పడం, ఆ 1 personని తొక్కేస్తే అని చెప్తున్నారు, ఓకేనా. ఇక్కడ 4 members మేల్ పర్సన్స్, 4 కూడా ఫ్యామిలీ ఫాదర్స్. వాళ్ళ 4 members ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఏంటంటే ఒక కార్నర్ నుంచి వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు, లేదా ఒక మిమ్మల్ని కార్నర్ చేసేయాలి, ఒక సైడ్కి చేసేయాలి. అందరూ గుంపుగా ఉండి ఒకేసారి మిమ్మల్ని అనడం, ఒకేసారి మీ మీద జోక్ వేయడం, లేదా ఒకేసారి మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయడం, ఇలాంటి పనులైతే చేస్తున్నారండి, ఓకేనా. సో ఏం జరుగుతుంది అంటే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, ఏది ఏమైనా సరే వెన్నుపోటు వేసేయాలి అని చెప్పి మీకు రైట్ సైడ్ ఉన్న వాళ్ళు, ప్రస్తుతం వాళ్ళు మీకు రైట్ సైడ్లో ఉన్నారు, ఓకేనా. వాళ్ళు ట్రై చేస్తున్నారంట మీ యొక్క కేర్ గివర్ విషయంలో ఐస్, ఫ్రీజ్, ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదా ఇంట్లో ఐస్ వాడేవాళ్ళు, లేదా కూల్ వాటర్ తాగడానికి ఇష్టపడేవాళ్ళు, ఎక్కువగా ఫేస్కి ఐస్ క్యూబ్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అంటే ఒక సైన్, అది కూడా. రీసెంట్గా వాళ్ళు ఐస్ క్యూబ్స్ వాడడం, లేదా ఐస్ సంబంధించి కూల్గా సంబంధించి తినడం, తాగడం, లేదంటే ఇలాంటివి చేస్తున్నారు, ఇవ్వడం. సో వాళ్ళ విషయాల్లో వాళ్ళకు ఒక బౌండరీస్ ఉంది. సో గోడ పక్క నుంచి లేదంటే దారి నుంచి
వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలి, గొడవకి రావాలి, ఇలాంటి ఒక ఎనర్జీలో ఉన్నారండి. డబ్బుల కోసం డబ్బులు చేతులు మారుస్తున్నారు. వైఫ్ హస్బెండ్‌కి ఇచ్చారు. అండ్ అలాగే ఒక ఒక ఏంటంటే ఒక మదర్ ఒక సన్ తల మీద పెట్టారనమాట కాయిన్. ఒక అలాంటి పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు. ఓకేనా? అండ్ అలాగే టైం కోసం చూస్తున్నారు. బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, టాప్ ఫ్లోరు. ఓకేనా? టాప్ ఫ్లోర్ బిల్డింగ్, టాప్ ఫ్లోరు అంటే బిల్డింగ్ పైన పెంట్ హౌస్‌లాగా ఉంటాయి గదా! అక్కడి నుంచి ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఒకప్పుడు పాముకి విషం అంటే పాముకి పాలు పోసి పెంచినప్పటికీ కూడా అది దాని యొక్క విషాన్ని చిమ్ముతుందని ఒక సామెతలాగా ఒక వ్యక్తి ఉన్నారు. అతను మీ ఇంట్లో తిన్నవారు లేదా మీ ఇంట్లో ఉన్నవారు సొంతంగా తోబుట్టువు అయ్యుండొచ్చు. కార్మిక్ అండి. 420 ఓకేనా? 420, 421, 22, 23 ఏజ్. 24, 25, 26, 20స్‌లో ఉన్నారు. సో, అలా అలా రన్ అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళ 420 చేష్టలు కూడా అలా పెరుగుతూనే ఉన్నాయి. లీగల్ మ్యాటర్స్‌లో ఉన్నవాళ్ళు. ఓకేనా? సో, ఈ వ్యక్తి టెంట్ హౌస్ లో నుంచి పైనుంచి వాచ్ చేస్తున్నారు. లేదా వాళ్ళకి పైనుంచి వాళ్ళ బిల్డింగ్ పైనుంచి మీరు కనిపిస్తారు. లేదా మీరున్న చోటికి కనిపించకుండా పెంట్ హౌస్‌లో ఉంటూ మీరు చేస్తున్న పనులని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకేనా అండి. అండ్ వాళ్ళొచ్చేసరికి లీగల్ మ్యాటర్స్‌లో ఉన్నవాళ్ళు యంగ్ పర్సను, బ్రదర్ ఫిగరు, కార్మిక్ బ్రదర్ కూడా అయ్యుండొచ్చు. ఓకేనా అండి. ఓన్ ఇంట్లో ఒకరే. ఇదొక సైన్ అండి. వెరీ స్పెసిఫిక్ సైన్. ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు కాదు. ఓకేనా. ప్రయత్నం అయితే మిస్సింగ్. కుడి భుజంగా ఉండాల్సిన వాళ్ళు, నేనున్నాను అని ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు, వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారు. తద్వారా వారి జీవితం తలకిందులైపోద్దని వాళ్ళకి తెలియట్లే. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని అందరూ కార్నర్ చేసేసారు. వాళ్ళ వాళ్ళ తల మీద వాళ్ళకి బురద అంటుకుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళనికి కూడా బురద అంటించేయాలి అని భ్రమలో ఉన్నారు. ఆ బురద వాళ్ళు మరింత పాముకుంటున్నారు వాళ్ళే. వాళ్ళు ఇంకొకరికి బురద అంటించలేరండి. అంటించడానికి ట్రై చేసినా ముందు వాళ్ళే రాసుకోవాలి కాబట్టి అది ముందు వాళ్ళకే అంటుకుంటది. కాబట్టి వాళ్ళైతే ఏ రకంగా కూడా బాధపెట్టలేరు. ఓకేనా? అండ్ యెస్, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ముగ్గురు విషయంలో సమ్ పీపుల్ ట్రై టు కంట్రోల్, బీ అలర్ట్. ఓకేనా? మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారంట కొంతమంది. ఓకేనా అండి. 8 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారంట. మీరు బయటకు రావాలి. ఏదేమైనా బయటికి రావాలి. మీరు ఇంట్లో డోర్ వేసుకొని ఉండడం లేదా ఇంట్లో ఉండడం మీ పని మీరు చేసుకోవడం ఏదో చేస్తున్నారు. వాళ్ళు తలుపు తీసి మీరు బయటికి వెళ్ళాలో లేదంటే మీరు రోడ్డు మీదకి వచ్చేయాలో ఈ ఎనర్జీలో ఉన్నారు. జైలుకి వెళ్తారు. వాళ్ళకి జైలుకి వెళ్తారండి. సీన్ క్రియేట్ చేస్తున్నందుకు వాళ్ళకి జైలుకి వెళ్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. దే ఆర్ స్కేర్డ్. వాళ్ళు జైలుకి వెళ్తారు ఇంకొకరి విషయంలో ఇన్వాల్వ్ అయితే అని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిందండి. ఆ క్లారిటీ వాళ్ళకి వచ్చింది. పర్సనల్ లైఫ్ విషయంలో కూడా ఆల్రెడీ జైలుకి వెళ్ళారంట వాళ్ళు. ఓకేనా. లెటర్కి ఏమున్న పర్సన్ సీన్ క్రియేట్ చేయాలి, ఆన్ యాక్షన్ అని చెప్పి వీళ్ళందరికీ చెప్పారు. ఏంటి వాళ్ళని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మ్యానిపులేటర్స్ లేదంటే కార్మిక్స్ ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్ చేయమని వాళ్ళకి చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయాలని ఒక ఒపీనియన్తో వాళ్ళకి ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళకి ఓకే ఐ ద్వారా లేదా సీసీ ద్వారా లేదా డైరెక్ట్గా చూస్తూ ఓకేనా ఫోను కెమెరా ఓకేనా అండ్ ఆన్ ఆఫ్ చెప్తారనమాట. అంటే లైట్ ఆన్ ఆఫ్ అలాగా ఆన్ ఆఫ్ సీన్ క్రియేట్ చేయాలి. సీన్ క్రియేట్ చేయాలి. బిఫోరు ఆఫ్టర్ ఆఫ్ సీన్ క్రియేట్ చేయాలి అని వాళ్ళకి చెప్పారు. అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి వారు భయపడుతున్నారు. దే ఆర్ స్కేర్డ్. వారు ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అది వాళ్ళ కర్మకు కాలి అలాంటి పనులు చేస్తున్నారండి. అలర్ట్. డబ్బుల విషయంలో అలర్ట్గా ఉండండి. ఓకేనా. 8 ఇన్ఫినిటీ. వాళ్ళకి డబ్బులు రావండి. వాళ్ళు డబ్బులు ఇవ్వరు. వాళ్ళు చీట్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పిన వాళ్ళు అది ఫ్రాడ్. వాళ్ళే పెద్ద ఫ్రాడ్ అండి. వాళ్ళు మనీ కోసమే ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళు లక్షలు ఎందుకు ఇస్తారు? ఓకేనా. వాళ్ళు ఫ్రాడ్. ఓకేనా. వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇవ్వరు. ₹1 కూడా ఇవ్వరు. అండ్ అలాగే ఇచ్చిన డబ్బులను కూడా లాగేసుకుంటారు. ఇప్పుడు లాగేసుకునే ప్రయత్నం మీకుంది కాబట్టి మీరు ఇవ్వగలరు కాబట్టి లేదా ల్యాండో ఇల్లో లేదా ఒక ఫెమినిన్ ఎనర్జీ ఇంట్లో నాలెడ్జబుల్ పర్సను మాట్లాడేవాళ్ళు అండ్ వాళ్ళని ఇంకో రకంగా వాళ్ళు ఇంకో పనికి యూస్ చేస్తారు. అంటే పనికి యూస్ చేయడం అంటే వాళ్ళ ఇంట్లో పని కావచ్చు లేదా వాళ్ళ చేత ఇంకొకరికి చెడు చేసే పని చేయమని చెప్పచ్చు. సో ఇలాంటి ఒక ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లాభం లేనిదే మీ మీద రూపాయి పెట్టరు వాళ్ళు. ఓకేనా.
వాళ్ళు కావాలని చెప్పి మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేసి, ఆ ప్రూఫ్స్ పెట్టుకొని మీకు అగైనెస్ట్‌గా మీతో గేమ్ ఆడుకోవాలని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. కార్మిక్ స్టే యాజ్ రీజనెట్ అండి. ఇది మీరు లేదంటే మీ విషయంలో ఇన్వాల్వ్ చేయబడ్డ గూఢచారులు. ఓకేనా? సో, ఆల్ ఈజ్ వెల్. అంతా మన మంచికే. ఓకేనా? సో, ఖచ్చితంగా అయితే తెలియాలి. మైండ్ డైవర్ట్ చేస్తున్నారు కానీ ప్రయోజనం లేదు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 777 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.